Okay, good morning students. Already previous class is the position of the point with respect to the circle. What is the position of the point? Interior of the circle lies on the circle, exterior of the circle. What is the interior of the circle condition? S11 less than 0 అంటే పాయింట్ ఇచ్చినప్పుడు అలా సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దెన్ 0 నెగిటివ్ వాల్యూ కాకైతే ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్, లేదా S11 ఈజ్ ఈక్వల్ టు 0 పాయింట్ ఇచ్చినప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై కాక చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అవుతుంది లైస్ ఆన్ ద సర్కిల్. S11 గ్రేటర్ దెన్ 0 అంటే పాయింట్ ఇచ్చినప్పుడు సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ కాక వస్తే అవుతుంది ఇక్కడ exterior of the circle. Next definition is the secant. What is the secant? Let P any point. Let P any point on a given circle and QB is the neighboring point of P. QB is the neighboring point of P. QB is the neighboring point of P. Of P lying the circle, lying on the circle, join P and Q is called the secant. ఏం లేదండి, ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు P, Q are the passing through the circle. P, Q are the line passing through the P and Q of the సర్కిల్. అంటే P, Q అనే పాయింట్స్ ఆ సర్కిల్ మీద ఉంటూ ఆ లైన్ గుండా పోతుంది, దాన్ని ఏమంటారు సీకెంట్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఇక్కడ ఏమంటుండు లెట్ పీబీ ఎనీ పాయింట్, పి అనేది ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు అనే గివెన్ సర్కిల్ ఆ సర్కిల్ మీద ఉండాలంటారు. క్యూబిఏ నైబరింగ్ పాయింట్, క్యూ కూడా ఏమంటుండే ఇక్కడ నైబరింగ్ పాయింట్, క్యూ అనేది ఏమంటుండే ఇక్కడ నైబరింగ్, ఇక్కడ అని ఒక నైబరింగ్ పాయింట్. ఐపీ లయింగ్ ద సర్కిల్, పీక్యూలు కూడా ఖచ్చితంగా దేని మీద ఉండాలి సర్కిల్ మీద ఉంటే పి అండ్ క్యూ, దెన్ PQ is called the secant. PQ is called the secant. Next, what is the tangent? Tangent అంటే సింపుల్ డెఫినేషన్ ఏం లేదండి, the line touches the circle. The line touches the circle is called the tangent. సింపుల్గా డెఫినేషన్ ఏంది, the line touches the circle at a single point or unique point. Single point or unique point is called the tangent. ఇక్కడ ఏమంటుండు ద లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ది లైన్ సీకెంట్, దాని యొక్క లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ది లైన్ సీకెంట్ PQ when Q tends to P, Q tends to P along the circle is called the tangent. అంటే ఈ సర్కిల్ అమ్మట పోతూ ఉంటే దాన్ని ఏమంటారు ఇక్కడ టాంజెంట్. సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది, ద లైన్ టచెస్ ద సర్కిల్. టాంజెంట్ అంటే తెలుగులో స్పర్శరేఖ. స్పర్శరేఖ అంటే ఏంది, సర్కిల్ అనేది ఏదైనా ఒక లైన్ స్పృశించుకుంటా సింగిల్ పాయింట్ అంటే ఏంది టచెస్ చేసుకుంటా పోతుంది, దాన్ని ఏమంటారు టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. ద లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఏ సింగిల్ పాయింట్, ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్, లేదా లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ది లైన్. సీకెంట్ తీసుకున్నప్పుడు Q tends to P అయితే దాన్ని ఏమంటారు టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అన్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఏమంటుండే ఇక్కడ P ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. P అనేది ఏమంటుండే ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అయితే, P అనేది ఏమంటుండే ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అయినప్పుడు, P అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అయినప్పుడు టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ PT ఈజ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ P ఫ్రమ్ టు ద సర్కిల్. PT ఈజ్ ద లెంత్ ఆఫ్ ది సర్కిల్ P ఫ్రమ్ టు ద సర్కిల్, P ఫ్రమ్ టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ PT ఈజ్ కాల్డ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. PT ఈజ్ కాల్డ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. అంటే ఏంది, ఇక్కడ P తీసుకున్నప్పుడు ఇక్కడ T తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటారు లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఏమంటుంది ఇక్కడ ఇఫ్ ఈజ్ ఎ ఎక్స్టర్నల్ పాయింట్, P అనేది ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అయినప్పుడు P ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్, P ఈజ్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్. P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయినప్పుడు P ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్, P is the external point, P is the external point of the to the circle S is equal 0. PT is the tangent, PT అనేది ఏంది ఇక్కడ టాంజెంట్. P from to the circle, P from to the
సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అయితే దెన్ పీటీ ఈజ్ కాల్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్. దీన్ని ఏమంటారు ఇక్కడ? లెంత్ ఆఫ్ టాంజెంట్. అంటే ఇది టాంజెంట్ యొక్క లెంత్ని లెంత్ ఆఫ్ ది టాంజెంట్. పి ఈజ్ ది ఎక్స్టర్నల్ పాయింట్, పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ ఉండాలి. ఆ లైన్ అనేది టాంజెంట్ టీ దగ్గర టచ్ చేస్తే కాక దీని యొక్క లెంత్ని ఇక్కడ ఏమంటారు? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఇఫ్ నెక్స్ట్ what is the find out the length of the tangent if s is equal to 0 is a circle. s అనేది 0 అయ్యి సర్కిల్ ఈక్వేషన్ అయితే అంటే ఏంది? s అంటే ఏంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal 0 is a circle. p x1 comma y1 b any point on the p x1 comma y1 b is a external point. p అనేది ఏదో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అయినప్పుడు with respect to the circle s is equal to 0. With respect to the circle s is equal to 0, then the length of the tangent is under root s11. Length of the tangent ఫార్ములా ఏంది? under root s11. అంటే ఏంది? pt యొక్క పొడవుకు యొక్క ఫార్ములా ఏంటిదన్న? pt is equal to under root s11. అంటే ఏంది? ఇందాక పొజిషన్ ఆఫ్ ది పాయింట్ కనుక్కున్నప్పుడు ఏం కనుక్కున్నాం? s11. దానికి అండర్ రూట్ చేస్తే లెంత్ ఆఫ్ ది టాంజెంట్. మనకి ఎగ్జామ్లో ఇస్తాడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని ఇచ్చి పాయింట్ ఇస్తాడు. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంది? అండర్ రూట్ s11. ఆ పాయింట్ని అలా సబ్స్టిట్యూట్ చేసి రూట్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే లెంత్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఎక్కడ కూడా ఉండదు. ఓకే, సింపుల్గా సీకెంట్ అంటే డెఫినేషన్ ఏంది? the line passing through the 2 points on the circle p and q. p and q is called the secant. Tangent అంటే ఏంది? డెఫినేషన్ the line touches the circle at a single point on the circle. At a single point on the circle is called the tangent. the length of the tangent అంటే ఏంది? p is an any exterior point. p అనేది ఏదైనా ఒక బాహ్య బిందువై P is exterior point. Next, the line P passing through the P touches the circle. Passing through the touches the circle is called the touches the circle. అంటే ఇక్కడ PT along the PT is called the length of the tangent. The equation of the length of the tangent formula ఏంది? under root s11. P is the exterior point. The length of the tangent is with respect to the circle s is equal to 0 is under root s11. under root s11. దీని మీద ప్రాబ్లం చేద్దాం. Find the length of the tangent from 1,3 to the circle x square plus y square minus 2x plus 4y minus 11 is equal to 0. ఏమన్నాడు ఇక్కడ? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కున్నాడు. ఫస్ట్ లెట్ s ఈక్వలెంట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 is equal to 0. ఇయర్ p x1 comma y1 is equal to 1,3. p x1 comma y1 is equal to ఏమిచ్చిండా? 1,3. the length of the tangent p x1 comma y1 to
the circle s is equal to 0 is under root s11, that is under root s11 equivalent to under root of x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. under root s11 అంటే ఏంది? under root of x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. x1 అంటే ఉందనా 1 square plus y1 అంటే ఉంది 3 square ప్లస్ ఇక్కడ ఏముందన్నా లేకపోతే డైరెక్ట్ కాకుండా అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ప్రాబ్లం ప్రకారం అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 4y1 మైనస్ 11. x1 అంటే ఎంత ఉంది 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 11. 1 స్క్వేర్ అంటే హౌ మచ్ నానా 1, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2, 4 3 జా 12 మైనస్ 11 is equal to under root of 1 plus 9 10, 10 plus 12 22 minus 11 minus 2 minus 13 is equal to 9 is equal to 3. length of the tangent ఎంత 3. length of the tangent is 3. చాలా సింపుల్, ఏం లేదు, ఫార్ములా కాక ఒక్కటి గుర్తుంటే అండర్ రూట్ s11 అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ find the length of the tangent from P to the circles s is equal to 0 when first problem P minus 2 comma 5 and s equivalent to x square plus y square minus 25. second problem P 0 comma 0 and s equivalent to x square plus y square minus 14x plus 2y plus 25. third problem P 2 comma 5 and s equivalent to x square plus y square minus 5x plus 4y minus 5. ఇందులో ఒకటి నేను చెప్తా, రిమైనింగ్ ఆర్ హోంవర్క్. సెకండ్ ప్రాబ్లం లెట్ s ఈక్వలెంట్ ఏమి ఇచ్చినానా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 14x plus 2y plus 25. here p x1 comma y1 is equal to 0 comma 0. the length of the tangent p from to the circle s is equal to 0 is under root s11, that is under root s11 equivalent to under root of x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. ఇక్కడ ఏమవుతుందన్నా x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్
minus 14x1 plus 2y1 plus 25. x1 comma y1 is equal to ఏమి ఇచ్చిండు 0 square అంటే 0, 0 square అంటే 0, 0 into something 0, 0 into something 0 plus 25 is equal to root 25. Root 25 is equal to ఎంత రాయొచ్చు 5. This is the length of the tangent. Length of the tangent. Next problem. If the length of the tangent from 5, 4 to the circle x square plus y square plus 2ky is equal to 0 is 1. Find k. అంటే వచ్చింది ఇక్కడ if the length of the tangent free from 5, 4 to the circle x square plus y square plus 2ky is equal to 0 is 1 అని ఇచ్చిండు. అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ p తీసుకున్నప్పుడు ఇక్కడ t తీసుకున్నప్పుడు దీని యొక్క లెంత్ ఏమి ఇచ్చిండు 1 అనేది వాడే ఇచ్చిండు. మనకేం కనుక్కో అన్నాడు k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఇయర్ p x1 comma y1 is equal to 5, 4. Let s equivalent ఏమి ఇచ్చిందనా x square plus y square plus 2ky is equal to 0. The length of the tangent since the length of the tangent p from to the circle s is equal to 0 is under root s11 is equal to 1. వాడేమి ఇచ్చిండు since the length of the tangent p from to the circle s is equal to 0 is under root s11 is equal to 1 అని ఇచ్చిండు. లేదా is 1 అంటే ఏంది ఇక్కడ దట్ ఈస్ అండర్ రూట్ s11 is equal to 1. అండర్ రూట్ s11 అంటే ఏమొస్తుందన్నా x1 square plus y1 square plus 2ky1 is equal to 1, which implies x1 square x1 is equal to ఎంత ఉంది 5, 5 square అంటే ఎంత 25, y1 square అంటే ఎంత ఉంది 4, 4 square అంటే ఎంత 16 plus 2 4 ఎంత అవుతుందన్నా 8, k is equal to 1, 8k is equal to 1. 25 plus 16 41 under root 41 plus 8k is equal to 1. Squaring on both sides. Square root is the cancel. 41 plus 8k is equal to 1 square nothing but entana 1. 8k is equal to 1 minus 41 plus 41 goes to right side aitadadi minus 41. 8k is equal to minus 48 1 ja 8 5 ja k is equal to minus 5. K is equal to
-5 అంటే ఇక్కడ ఏంది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చిండు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే కనుక్కో అన్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఉండండి. If the length of the tangent from 2, 5 to the circle x square plus y square minus 5x plus 4y plus k is equal to 0 is under root 37. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏమి ఇచ్చిండనా, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చిండు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత ఇచ్చిండు, √37 అయితే కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెట్ ఎస్ ఈక్వలెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఇయర్ P x1, y1 is equal to 2, 5 since the length of the tangent P from to the circle S is equal to 0 is √37. ఏమి ఇచ్చిండు వాడే, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ √37 అని ఇచ్చిండు. దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ S11 ఈజ్ ఈక్వల్ టు √37. అండర్ రూట్ ఆఫ్ S11 అంటే ఏమొస్తుందన్నా, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 5x1 ప్లస్ 4y1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 37, విచ్ ఇంప్లాయిస్ x1 స్క్వేర్ అంటే ఉందనా, x1 వాల్యూ 2 స్క్వేర్ అంటే 4, y1 వాల్యూ 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ x1 వాల్యూ 2 into 5 how much 10, y1 వాల్యూ 5 into 4 how much 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 37. ఓకే, under root of 25 plus 4 how much 29 plus 20 49 minus 10 39 minus 39 plus k is equal to under root 37. Squaring on both sides, square root is the cancel. 39 plus k is equal to 37. K is equal to 37 minus 39. K is equal to minus 2. 37 minus 39 how much? Minus 2. Very very important. The length of the tangent ఇచ్చింది కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ, S11 is equal to √37 వేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ K వస్తుంది. నెక్స్ట్ ఓకే.